హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, రేపు ఆఫ్లైన్ బ్యాచ్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది రూపా ఐఏఎస్. అది ఏపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి. సో కమింగ్ నోటిఫికేషన్స్ టీఎస్పిఎస్సి అండ్ ఆల్సో మెయిన్స్ గ్రూప్ 2 ఏపీఎస్సి రెండు కూడా రేపు 16th ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. మరి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఆఫ్లైన్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మనకి రూపా ఐఏఎస్కి కన్సల్ట్ కండి. రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా ఈ 2 months ఎలక్షన్, ఈ 3 బిజీ అంతా కూడా ఎక్కడ పేపర్లో చూసినా ఎక్కడ చూసినా మనకి ఎలక్షన్ ఆడబడి ఉంది. దీంట్లో మీరు ఇన్వాల్వ్ కాకుండా ఈ 2 months మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ తర్వాత టీఎస్పిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్లు రావడం తథ్యం. అది లేట్ అయినా 1 నెల 2 నెలలు 3 నెలలు కంపల్సరీ వచ్చి తీరుతాయి, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. సెంట్రల్లో కూడా ఇప్పుడు రాహుల్ ఎజెండా ఒకటే. ఈ బీజేపీ మేనిఫెస్టో విడుదల కాగానే వాళ్ళు ఇన్ఫ్లేషను, నిరుద్యోగం పట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అనమాట. అంటే స్టేట్లో అయినా, సెంట్రల్లో అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా కూడా ఒకటే ఎజెండా నడుస్తుంది, అదే నిరుద్యోగం. ఈ రోజున బలమైన స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే రాజకీయ నాయకులకి నిరుద్యోగం. ఉన్న పార్టీలని బ్లేమ్ చేసి నిరుద్యోగం మీరు ఎన్ని పోస్టులు తీశారంటే మీరు ఎన్ని పోస్టులు తీశారనమాట. కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు కంపల్సరీగా వస్తాయి. సో మనం ముందే రెడీ అవుతుందో, ఈ 2 నెలలని వేస్ట్ చేసుకోవద్దు. ఏప్రిల్ కానీ, మే కానీ, అప్ టు జూన్ వరకు, ఫస్ట్ వీక్ వరకు మీరు యూటిలైజ్ చేసుకోండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఏ ఎగ్జామ్ అయినా కూడా మస్ట్. అది గ్రూప్స్ అయినా కూడా, ఏదైనా మనకి అదర్ దాన్ ఎస్ఎస్సి అయినా, ఆర్ఆర్బీ అయినా కంపల్సరీగా జిఎస్ ఉండి తీరాల్సిందే గవర్నమెంట్ జాబ్ రావాలంటే. కాబట్టి మీరు ఈ 2 నెలలు యూటిలైజ్ చేసుకోండి. క్లాసెస్ కూడా ఎండాకాలం కాబట్టి మార్నింగ్ సెషనే ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ అంతా కూడా ఖాళీ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.